నమస్తే అండి. ఇక్కడ టమాటా తోట విజిట్ చేద్దాం వచ్చాము. ఇక్కడ వచ్చి బంతలపల్లి ఇక్కడ వచ్చి చౌరెడ్డి అన్న వాళ్ళ ఫీల్డ్కి వచ్చాము. టమాటా పంటల్లో కింగ్ అనేది చెప్పవచ్చు. సంవత్సరానికి ₹1,00,00,000 అనేది టమాటా పంటలోనే తీస్తాడు. చూడండి ఏ విధంగా వచ్చింది అనేది, పోతా పిండి ఏ విధంగా ఉంది అన్న. ఎన్ని రోజుల క్రాప్నా ఇది తేజస్ వదలక బాగా రిజల్ట్ వచ్చింది, బాగుంది పంట, బాగా పోతా పిండి బాగా. తేజస్ వాడినావు. ఇప్పటికి ఎన్ని రోజులు చెట్లు ఇవి? ఒక 60 70 80 రోజులు 75 రోజులు ఏంటింది. 75 రోజులు. శాంపుల్ అయితే కాయలు అక్కడక్కడ మాయినాయి పీకల్లా. 75 రోజులు పోతా పిండి ఎక్సలెంట్ గా ఉందనా. పైన కూడా సుల్లో కూడా బాగా పిండి ఇది ఎన్నాక బాగా డెవలప్మెంట్ వచ్చి బాగా పోతా పిండి బాగా సెట్ అవుతా ఉంది. తేజస్ వదలక తోట అయితే బాగుందనా. ఇంతకు ముందు ఎలా ఉంది ఇది వాడక ముందు? ఇంతకు ముందు వాడక ముందు బాగా, ఇది ఎన్నాక బాగా రిజల్ట్ బాగుంది. బాగా పిండి బాగా సెట్ అయింది, బాగా రిజల్ట్ బాగుంది. పిండి కూడా పైన బాగా సైజ్ వస్తా ఉంది. ఇంత మంచిగా కూడా, ఇంత ఉర్లగడ్డ రోగానికి కూడా ఎక్కడ కూడా రోగం కూడా వచ్చింది. తోట అయితే బాగుంది. చూడండి పైన చూడండి మన హైట్ ఉంది. ఇప్పుడు కూడా పూత వచ్చిన పూత అంతా పిండి అవుతా ఉంది అన్న. మన రైతు చెప్పినట్లు ప్రతి ఒక్కరు కూడా తోట అయితే నెంబర్ 1 గా చేస్తాడు అన్న. ఇంకా ఒక అడుగు పెరుగుతుంది. చూడండి ఇప్పటికే 6 అడుగుల పైనే ఉంది తోట. ఇంకా కావాలంటే 2-3 అడుగుల శాంపుల్ 2 కోతలు పడకనే ఇంకా 3 అడుగులు తోట. స్ప్రేయింగ్ ఏం చేశారన్న? ఇది మొన్న ఇది కొట్టినాము. అది ఉర్లగడ్డ రోగానికి అంటారు కదా, స్పోరియం కవాచ్ కొట్టారా? స్కోరు కవాచ్. ఓకేనా. ఓకే, తోట అయితే నెంబర్ 1 గా ఉంది. వచ్చిన పూతంతా పిండి బాగా నిలబడతా ఉంది. చూడండి పోయి లాస్ట్ ఎన్ని ఎకరాలు అన్న ఇది? 12,500 1.5 ఎకరా తోట అయితే బాగుంది. ఇంతవరకు పైన కూడా ఒకటే చూడు, ఇక్కడ కూడా పిండి అంతా పైన తుంగూస్ పైన చూడు నీట్ గా పట్టింది. చూడు అమ్మాల కనపడుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా కాయ ఏం పట్టింది, డ్రాప్ అయినా లేకుండా కాయ అయితే బాగా పట్టింది. ఇది వదలడం కూడా చైనింగ్ కాయ బాగా డెవలప్మెంట్ సెట్ బాగుంది. ఓకేనా. ఎవరైనా వాడుకోవచ్చునా? బాగా రిజల్ట్ ఉందన్నా. ఓకేనా.